జ్యేష్ఠ అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్యలలో ఒకటి. ఈ రోజు కర్మక్షయం జరగడంతో పాటు పితృదేవతల ఆశీర్వాదాలు లభించే అవకాశం దొరుకుతుంది. ఈ రోజు యొక్క మొదటి ప్రాముఖ్యత కర్మ, న్యాయం మరియు క్రమశిక్షణకు న్యాయాధిపతి అయిన శనిదేవుని జననం. సూర్యదేవుని తీవ్రమైన తేజస్సును భరించలేక అతని భార్య సంధ్యాదేవి తన నీడారూపమైన ఛాయాదేవిని తన స్థానంలో వదిలి వెళ్ళింది. శనిదేవుడు గర్భంలో ఉన్నప్పుడు ఛాయాదేవి తీవ్రమైన తపస్సు చేసింది. అలా ఈ పవిత్ర అమావాస్య నాడు అతను జన్మించాడు. కానీ తల్లి తపస్సు యొక్క తేజశక్తి కారణంగా నల్లని రంగులో జన్మించిన శనిదేవుడు మొదట సూర్యదేవుని నుండి తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు. అయితే శివునిపై తీవ్రమైన భక్తి మరియు తపస్సు ద్వారా శనిదేవుడు ఆధ్యాత్మికంగా పరివర్తన చెందాడు. అతని క్రమశిక్షణ మరియు సత్యసంధతకు ముగ్ధుడైన శివుడు నవగ్రహాలకు న్యాయాధిపతి అయ్యేలా అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజు యొక్క రెండవ ప్రాముఖ్యత సావిత్రిదేవి మరియు సత్యవంతుల కథ. ఇది విధి కన్నా బలమైన భక్తికి ప్రతీక. సత్యవంతుడి మృత్యువుకి విధి నిర్ణయించిన సమయం ఆసన్నమైనప్పుడు యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ సావిత్రిదేవి నిర్భయంగా అతడిని అనుసరించింది. ఆమె జ్ఞానం, భక్తి మరియు అచంచలమైన విశ్వాసం యముడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకని యమధర్మరాజు ఆమెను ఆశీర్వదిస్తూ వరాలను అందించాడు. చివరి వరంగా సావిత్రిదేవి తెలివిగా 100 మంది కుమారులను కోరింది. అలా తన భర్త అయిన సత్యవంతుడు బ్రతికి లేకుంటే ఇది అసాధ్యమని గ్రహించిన యమరాజు అతనికి తిరిగి ప్రాణం పోశాడు. ఈ రోజు యొక్క మూడవ ప్రాముఖ్యత పితృతర్పణం. పితృదేవతలకు ప్రార్థనలు, తర్పణాలు మన కృతజ్ఞతల రూపంలో వారికి శాంతిని కలిగిస్తాయి. జ్యేష్ఠ అమావాస్య శనిదేవుడిని గౌరవిస్తుంది, సావిత్రిదేవి యొక్క భక్తిని కీర్తిస్తుంది మరియు పితృదేవతలను స్మరించుకుంటూ గొప్ప ఆధ్యాత్మిక అర్థం కలిగిన ఒక పవిత్రమైన రోజుగా నిలుస్తుంది. అందుకని ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు సావిత్రిదేవి యొక్క భక్తిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో శనిదేవుని కీర్తించి పితృదేవతలను తప్పక స్మరించండి.